హాయ్ ఫ్రెండ్స్. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 20లో మానవుని సత్యస్వరూపం దృష్టి రూపంలో న్యూయార్క్లో ఉపన్యసించినదిలో పార్ట్ 2 చెప్తున్నాను ఈరోజు. నేను మొదట ద్వైతులను తీసుకొని ఆత్మ గురించి, దాని తర్వాత గతిని గూర్చి వారి భావాన్ని తెలపడానికి యత్నిస్తాను. తర్వాత ద్వైత భావాన్ని నిరాకరించే మతాన్ని విచారించి చివరకు అద్వైత మతం కలిగించే సామరస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. జీవాత్మ మనస్సు శరీరాల కంటే భిన్నం. అది ప్రాణాకాశ సమ్మేళన ఫలము కాదు. కాబట్టి మృత్యువు లేనిదే ఉండాలి. ఎందుకు? మృత్యు ఉంటే ఏమీ మూల వస్తువులుగా చీలిపోవడం, వస్తువు సంయోగంతో కలిగిన దానికే కదా ఎలా వినియోగం కలుగుతుంది? 2-3 వస్తువుల కూడికచే కలిగిన వస్తువే వియోగ దశలో మూల వస్తువుగా చీలిపోగలదు. సంయుక్త వస్తువు కానీ దానికి వియోగ దశ అంటే మృత్యువు కలగజాలదు. అది నిత్యం, అది అనంతకాలం నిలిచి ఉంటుంది. అది సృష్టించబడింది కూడా కాదు. సృష్టించబడిన వస్తువులన్నీ సంయుక్తాలే. శూన్యంలో నుండి సృష్టి కలగడం ఎవరూ చూడలేదు. మనకు తెలిసిన సృష్టి అంతా అంతకుముందుండిన కొన్ని వస్తువులను గూర్చి కల్పించబడిన కొత్త రూపాలే. కాబట్టి అసంయుక్త వస్తువైన జీవాత్మ అనాది సిద్ధమైనదిగా ఉండాలి. అనంతంగా ఎప్పటికీ ఉంటుంది. శరీర పతనానంతరం కూడా ఆత్మ నిలిచే ఉంటుంది. వేదాంత మత ప్రకారం ఈ శరీర వియోగ కాలంలో నరుని జీవశక్తులు మరలి మనస్సులో లీనమవుతాయి. మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం ఆత్మలో లీనమవుతుంది. అటు తర్వాత జీవాత్మ సూక్ష్మ శరీరం అనబడుతూ దాంతో కూడా బయటకు వస్తుంది. అంటే దాన్ని ఆచ్ఛాదనగా ధరించేదేమో అన్నట్లు బయటకు వస్తుంది. దాన్ని మీరు మానసిక శరీరం అని కానీ పారమార్థిక శరీరం అని కానీ అనవచ్చు. మానవుని సంస్కారాలు దీనిలో ఉంటాయి. సంస్కారం అంటే ఏమి? మనస్సు ఒక సరస్సు లాంటిది. ప్రతి తలంపు ఆ సరస్సునందు ఒక తరంగం అనవచ్చు. సరస్సులో అలలు ఎలా పైకి లేస్తూ కింద పడి మాయమవుతూ ఉంటాయో అలాగే ఆ భావతరంగాలు కూడా మనస్సులో పొడచూపుతూ అణిగిపోతూ ఉంటాయి. కానీ ఆ అణిగిపోవడం తాత్కాలికం మాత్రమే అని క్రమాధికంగా సూక్ష్మంతరాలు అవుతాయి. కానీ అన్నీ అక్కడే పిలుపు వినబడినంతనే పైకి ఎగిసి రావడానికి సిద్ధంగా అణిగి ఉంటాయి. జప్తి చేసుకోవడం అంటే సూక్ష్మ రూపంలో అణిగి ఉన్న భావాలను మళ్ళీ తరంగ రూపంలో వెలికి రమ్మని పిలవడమే. మనం తడిచిన తలుపులన్నీ, చేసిన పనులన్నీ మనసులో ఇలా సూక్ష్మ రూపంలో నిలిచి ఉంటాయి. మానవుడు ముక్తి నొందినప్పుడు ఈ సూక్ష్మ చిహ్నాలు సమిష్టి రూపంలో మనస్సులో ఉండి ఒక సూక్ష్మ శరీరం ద్వారా పనిచేస్తాయి. ఆత్మ ఈ సంస్కారాలను సూక్ష్మ శరీరాన్ని ధరించిందేమో అన్నట్లు బహిర్గతమవుతుంది. ఈ వివిధ సంస్కారాలచే చిహ్నితములైన వివిధ శక్తుల సమిష్ట ఫలంతో ఆత్మ తర్వాతి గతి నిర్ణయించబడుతుంది. మా శాస్త్రాల్లో ఆత్మకు 3 వేరువేరు గమ్యాలు పేర్కొనబడ్డాయి. ఆధ్యాత్మికోన్నతిని పొందిన వారు మరణించినప్పుడు సూర్యకిరణాలు వెంట వెళ్ళి సూర్యలోకమనబడే దాన్ని చేరతారు. దాని ద్వారా చంద్రలోకమనబడే దాని ద్వారా విద్యుల్లోకమనబడే దాన్ని చేరుతారు. అప్పటికే పరమ సుఖస్థితి ముక్తి నొందిన మరొక ఆత్మ వారిని అక్కడ కలుసుకొని లోకాలన్నింటిలో ఉన్నతమైన బ్రహ్మలోకానికి వారిని తీసుకొని పోతుంది. ఈ ఆత్మలు అక్కడ సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు అవుతాయి. దాదాపు భగవంతునికి ఉన్నంత జ్ఞానశక్తులు వారి కలబడతాయి.
వారికి అలవడతాయి. వాళ్ళు అక్కడే స్థిర నివాసుని ద్వైతులు. అలా కాక కల్పాంతంలో వాళ్ళు బ్రహ్మంతో ఐక్యం పొందుతారని అద్వైతులు చెబుతారు. ఫలాపేక్షతో సత్కర్మలు చేసిన వారు రెండవ తరగతి చేరుతారు. మీరు మరణించినప్పుడు తమ సత్కర్మ ఫలంగా చంద్రలోకం అనబడే లోకానికి తీసుకోబడతారు. అక్కడ చాలా స్వర్గాలు ఉంటాయి. వాళ్ళు అక్కడ సూక్ష్మ శరీరాలు, దేవతా శరీరాలు ప్రాప్తిస్తాయి. వాళ్ళకి అక్కడ సూక్ష్మ శరీరాలు, దేవతా శరీరాలు ప్రాప్తిస్తాయి. వాళ్ళు దేవతలై స్వర్గ సుఖాన్ని అనుభవిస్తూ దీర్ఘకాలం అక్కడ నివసిస్తారు. అటు తర్వాత వారి పూర్వకర్మం వారిని మళ్ళీ ఎదుర్కొని భూలోకానికి పడదొస్తుంది. వాయులోక మేఘలోకాది మార్గాన వర్ష బిందు రూపంలో వారు భూలోకంలో పడతారు. అక్కడ వేరేదో ఒక ధ్యానంలో చేరి ఉంటారు. వారి నూతన శరీరానికి కావలసిన పదార్థాన్ని అమర్చే అర్హత ఉన్నవాడా ధ్యానమును సకాలంలో తినడం తటస్థిస్తుంది. చివరి తరగతి వారు పాపాత్ములు. వారు మరణించినప్పుడు భూతాలుగా పిశాచులుగా మారి భూమికి చంద్రలోకానికి మధ్య ఎక్కడో నివసిస్తారు. ఇందులో కొందరు మానవులకు అశాంతిని కలిగిస్తారు. కొందరు స్నేహాన్ని చూపిస్తారు. ఇలా కొంతకాలం ఉన్న తర్వాత వారు భూమిపై కూలి జంతువులు అవుతారు. జంతు శరీరంలో కొన్నాళ్ళు గడిపిన తర్వాత దాని నుండి ముక్తులే మళ్ళీ మానవులు అవుతారు. వారికి అప్పుడు మోక్ష సాధనార్థం కృషి చేయడానికి మరొక అవకాశం లభిస్తుంది. దీన్ని బట్టి తేలేదేమంటే దాదాపు పరిపూర్ణ స్థితిని అందుకున్న వారు అతి స్వల్పమైన పాపం మాత్రమే మిగిలి ఉన్నవారు సూర్యకిరణాల మార్గంలో బ్రహ్మలోకాన్ని చేరతారు. మధ్యమ స్థితి నొందిన వారు స్వర్గంపై కోరికతో కొంత సత్కర్మ చేసిన వారు చంద్రలోకంలోని స్వర్గాలకు వెళ్ళి దేవతా శరీరాలను పొందుతారు. కానీ వారు మళ్ళీ మనుష్య రూపాన్ని పొందాలి. అంటే పరిపూర్ణత్వం పొందే అవకాశం వారికి ఇంకొకసారి లభిస్తుంది. మిక్కిలి పాపిష్టులుగా ఉన్నవారు భూత పిశాచాలై ఆ తర్వాత మృగాలు కావలసి ఉంటారు. అటు తర్వాత మళ్ళీ మానవులే సిద్ధత్వాన్ని సాధించడానికి మరొక అవకాశాన్ని పొందుతారు. భూలోకాన్ని కర్మభూమి అంటారు. మానవుడు సత్కర్మ కానీ దుష్కర్మ కానీ చేసే చోటి ఇదే. స్వర్గకాంక్షతో సత్కర్మ చేసి దేవత్వాన్ని పొందిన వాడా దేవత్వ పొందినవాడు దేవతా శరీరంతో దుష్కర్మ పోగు చేసుకోజాలడు. భూలోకంలో చేసిన సత్కర్మ ఫలాన్ని అనుభవించడమే అక్కడ జరిగే పని. ఆ సత్కర్మం వ్యయమైన తోడనే తన పూర్వజీవితపు దుష్కర్మ సముదాయం యొక్క సమిష్ట బలం ఎదుర్కొని అతన్ని మరలా భూలోకానికి పడత్రోస్తుంది. అట్లే పిశాచాలైన వారు ఆ దశలో కొత్త కర్మను కూర్చుకోజాలరు. పూర్వ దుష్కర్మల ఫలాలను అనుభవించడమే అప్పుడు జరిగే పని. వాళ్ళు తర్వాత జంతు శరీరాలతో ఉన్నప్పుడు కూడా జరిగేది అదే. ఆ దశ కూడా అంతమొందిన తర్వాత వాళ్ళు మానవులు అవుతారు. సత్కర్మలకు బహుమాన రూపంలో, దుష్కర్మలకు శిక్షా రూపంలో కలిగే జీవిత దశలు నూతన కర్మలను కలిగించడానికి సమర్థం కావు. ఆ కర్మఫలాలను అనుభవించడానికి మాత్రమే ఆ దశలు కలుగుతాయి. మిక్కిలి అసాధారణ రూపాలైన సత్కర్మలు, దుష్కర్మలు అతి త్వరితంగా ఫలితమిస్తాయి. ఎలా అంటే జీవితకాలంలో అంతా దుష్కర్యాలే చేస్తున్నవాడు ఏదో ఒక సత్కార్యం చేస్తే ఆ సత్కార్య ఫలం వెంటనే కలుగుతుంది. కానీ ఆ ఫలానుభూతి ముగియడంతోనే అతని దుష్కార్య ఫలితాలు కూడా అనుభవానికి వస్తాయి. సగటున జీవిత వైఖరి మంచిది కాకపోయినా కొన్ని మహాకార్యాలను చేసిన వారు దేవతలు అవుతారు. కానీ కొన్నాళ్ళు దేవతా శరీరాలతో ఉండి దేవతా శక్తులు అనుభవించి తర్వాత వాళ్ళు మళ్ళీ మానవులు కావాల్సి ఉంటుంది. సత్కర్మ బలం ఇలా ఖర్చైన వెంటనే ముందటి దుష్కర్మ అనుభవానికి వస్తుంది. మిక్కిలి అసాధారణ
దుష్కార్యాలు చేసిన వారు భూత పిశాచ శరీరాలు ధరించవలసి వస్తుంది. ఈ దుష్కర్మ ఫలమంతా అనుభవించవలసి వస్తుంది. ఈ దుష్కర్మ ఫలమంతా అనుభవించిన తర్వాత వారు సంపాదించుకొని ఉన్న కొద్దిపాటి సుకృతంతో వారు మరలా మనుష్యత్వాన్ని పొందుతారు. బ్రహ్మలోకానికి అంటే ఆ లోకంలో ప్రాప్తించిన వారికి పునఃపతనం కానీ పునరావృత్తి కానీ లేవు. పోయే మార్గానికి దేవయానమని, స్వర్గలోకానికి వెళ్ళే మార్గానికి పితృయానమని పేర్లు. బ్రహ్మలోకానికి పోయే మార్గానికి దేవయానమని, స్వర్గలోకానికి వెళ్ళే మార్గానికి పితృయానమని పేర్లు. కాబట్టి వేదాంత మత ప్రకారం సర్వ ప్రాణుల్లో మానవుడు శ్రేష్ఠుడు. కర్మక్షేత్రమైన ఈ భూలోకం అన్ని లోకాలలో శ్రేష్టం. ఇదే కదా పరిపూర్ణత్వం పొందే గొప్ప అవకాశాన్ని మానవునకు కల్పించేది. దేవతలనండి, ఊర్ధ్వలోకవాసులనండి, వారంతా మనుష్యత్వం అందితే తప్ప పరిపూర్ణులు కాజాలరు. ఇదే మహాకేంద్రం, అద్భుత సమస్థితి, అద్భుత అవకాశం ఈ మానవ జీవితం. తత్వశాస్త్రంలో గల 2 దృక్పథాన్ని ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు వివరిస్తున్న ఆత్మవాదాన్ని బౌద్ధ మతస్థులు ఏమాత్రమూ అంగీకరించరు. ఈ మనశరీరాలకు మూలమైన వస్తువు ఏదో ఒకటి ఉందని ఊహించడం ఎందుకు? భావ ప్రచారానికి అడ్డు కల్పించడం ఎందుకు? మనశరీరాలతో కూడిన ఈ మూర్తి కాక మరొక 3వ వస్తువు ఈ ఆత్మ ఉందని అంగీకరించాలా? దాంతో ఏం పని? ఈ మూర్తిని గ్రహించడానికి కావలసినదంతా దానిలోనే లేదా? 3వ వస్తువును ఒకదాన్ని కొత్తగా తెచ్చి పెట్టుకోవడం ఎలా అని వారి వాదం. ఈ తర్కం బలిష్టములు. బాహ్య పరిశోధనకి ఈ మూర్తి స్వయంబోధకంగానే కానవస్తుంది. మనం చాలామంది అలా భావిస్తామనే మాట మాత్రం నిస్సంశయం. అయినప్పుడు మన శరీరాలు భిన్నమైన రెంటికి వెనుక నిలిచి రెంటికి మూలాధారమైన ఈ ఆత్మ ఒకటి ఉందని ఎందుకు చెప్పాలి? మన శరీరాలు మాత్రమే ఉండని నిరంతరం మారుతూ ఉండే భౌతిక పదార్థం ప్రవాహం పేరు శరీరం. నిరంతర పరిణామం చెందే చైతన్య ప్రవాహపు లేక పరంపరా ప్రవాహం పేరు మనస్సు. బాహ్య దృష్టికి 2 ఒకటిగా కనబడటానికి కారణమేమి? ఈ ఐక్యం నిజం కాదు. ఈ ఐక్యం నిజం కాదని అనుకుందాం. మండుతున్న దివీటి ఒకదాన్ని వేగంగా గిరగిరా త్రిప్పండి. చక్రాకృతి గల మంట కనిపిస్తుంది. నిజానికి ఏ చక్రము లేదు, కానీ దివీటి యొక్క అవిరామ పరిభ్రమణం ఆ చక్ర భ్రాంతిని కల్పిస్తోంది. అట్లే ఈ జీవితంలో ఐక్యం లేదు. విరామంగా అపార వేగంతో ప్రవహిస్తున్న భౌతిక పదార్థ రాశి అది. ఈ పదార్థాలు రాసినంత మనం ఒక వస్తువు అనవచ్చు. అంతే, మనస్సు విషయం కూడా అలాంటిదే. భావాలన్నీ పరస్పర భిన్నములు. ఐక్య భ్రాంతి కల్పించేది ప్రవాహ వేగమే. కాబట్టి 3వ వస్తువుతో అవసరం లేదు. జగత్తంతటిలో కనిపించే ఈ మనశ్శరీర దృశ్యమే నిజంగా ఉండేది. దీనికి ఆధారమని మరొక వస్తువును ప్రతిపాదించకు. ఈ బౌద్ధమత భావాన్ని ఈ లోకంలో కొన్ని మతాల వారు, కొన్ని మత శాఖల వారు అవలంబించి ప్రతివారు అది కొత్త భావమని, తామే దాన్ని సృష్టించామని చెప్పుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, వివేకానంద చెప్పిన సోదరి మండలారా, లేవండి మేల్కొండిలో మానవుని సత్యరూపం దృష్టి రూపంలో న్యూయార్క్లో ఉపన్యాసంలో పార్ట్ 2 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే మీకు నేను చెప్తున్న లేవండి మేల్కొండి ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకటతాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.